వేస్తాడు. కాలు జారు చోటు ఉంచాడంట. క్షణములను వాడు పాడైపోతారంట, నశించిపోయేటువంటి వారుగా ఉన్నారంట. మహాభయం వారికి కలుగుతుందంట. మేలుకొని వాడు కన్నకల్లా మర్చిపోయి ప్రభా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించమని ప్రార్థిస్తున్నాను. నా హృదయం ఆశ్చర్యపడి నా అంతరంగంలో నేను వ్యాకులు పడితే, నేను పశుప్రాయుడినై, నేను తెలివిలేని పశుప్రాయుడినైతే, నేను ఇస్తనే మృగం వంటి వాడినైతే అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. అవును పిల్లలు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అయ్యా నేను పశుప్రాయుడినయ్యా, వాళ్ళని చూసి నేను వాళ్ళ క్షేమాన్ని చూసి నేను ఓర్చుకోలేదు, మత్సరపడ్డాను, వేదన పడుతున్నాను. నేను భక్తి చేయటం కూడా వ్యర్థం అనుకుంటున్నాను. నేను ఎంత భక్తి చేసినా నాకు ఈ పరిస్థితి వస్తూ ఉంది అంటే అర్థమైందా? ఇలాంటి కష్టాలు వస్తూ ఉన్నాయి, వ్యాధులు వస్తున్నాయి, కరువు వస్తుంది, కడుపు వస్తుంది. వాళ్ళైతే భక్తి లేకపోయినా, నిజదేవుడు లేకపోయినా వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు అని చెప్పేసి ఈయన బాధపడుతూ అలా ధ్యానిస్తున్నప్పుడు అంట అతనికి అర్థమైంది వాళ్ళని కాలు జారి చోట్లు ఉంచడం నశించిపోయేవారని, ఆ తర్వాత మహాభయం వారి క్షణములను నశించిపోతారని అర్థమైపోయిందంట. అప్పుడు అనుకుంటున్నాడంట, అయ్యో నేను పొరపడ్డాను ప్రభువా, నేను పొరపడ్డాను, తెలియలేని పశుప్రాయుడునైతినయ్యా, మృగం వంటి వాడినయ్యానయ్యా, నేను వారిని చూసి వ్యాకుల పడ్డానయ్యా, వ్యసనపడ్డానయ్యా, క్షమించని ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా ఇతరులను చూసి తృణీకరించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే పొరపడ్డాను ప్రభు అని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఆ తర్వాత అన్నాడు, నీ కుడి చేయి నన్ను పట్టుకొని, నేను ఎప్పుడు నీ సన్నిధి నీ దగ్గరే ఉంటున్నానయ్యా, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నదని ఆశా భక్తుడి గారు తెలియదు. ఆలోచన చేత నన్ను నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు అని మాట్లాడు. దేవుని ఆలోచనతో మనం నడవాలి, దేవుని చిత్త ప్రకారం మనం ఈ లోకం నడుచుకో, ఆత్మానుసారంగా నడవాలి. శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా క్రీస్తుని పోలి మనం నడుచుకునే బిడ్డలుగా ఉండాలని, ఆయన మహిమలో నీవు నన్ను చేర్చుదు అన్నాడు. ఆకాశమందు నీవు ఆకాశం నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో నీకు ఏది నాకు అక్కర్లేదని మాట్లాడాడు. చివరికి ఏమొచ్చాడంట, ఆకాశమందు నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా. ఈ లోకం గతించిపోయేది, మనుషులు గతించిపోయేవారు, ఈ ధనాన్ని భోగాలన్నీ కూడా గతించిపోయేవని తెలుసుకొని ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలని కోరుకోవాలి, ఆకాశమందు ఉండాలని కోరుకోవాలి, భూలోకంలో మనకు తోడుగా ఉండాలని కోరుకోవాలి. ఆయన తోడును సంపాదించుకోవాలి, ఆయన నీడను ఆయన ఆత్మను సంపాదించుకోవాలి, ఆయన సన్నిధిని సంపాదించుకోవాలి, ఆయన ఆహారాన్ని సంపాదించుకోవాలి, అక్షయమైన వాటిని మనం ఆయన ఆత్మను సంపాదించుకోవాలి, ఆయన తోడును సంపాదించుకోవాలని ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఆశా భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యం నా హృదయమును ఆశ్రయదుర్గమును స్వాస్థ్యంనై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించదు, నిన్ను విభజించే వారిని నీవు సంహరించదు. నాకైతే దేవుని పొందు ధనీకరము. నీ సర్వ కార్యములు నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవాను శరణుజొచ్చి ఉన్నాను. అవును పిల్లలు, ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు గమనించండి, నా శరీరము క్షీణించిపోయిన దేవుడు నిత్యం నా హృదయములకు ఆశ్రయదుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు. అంటే ఈ బాధలన్నీ మనకు వచ్చిన దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, స్వాస్థ్యంగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, ఒకరిని గురించి బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి మాట్లాడుతూ, నిన్ను విడిచిన వారు, వ్యభిచరించిన వారు నశించిపోతారు, నిన్ను వ్యభిచరించిన వారిని నువ్వు సంహరించదు అంటే ఆయనను విడిచిపెట్టి వాళ్ళని ఆయన సంహరిస్తాడని మాట్లాడుతాను. అలా కాకుండా నీ పొందు మాకు ధన్యకరమయ్యా అంటున్నాడు. నీ గొప్ప కార్యములు వివరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకటి, ఇశ్రాయేలీయుడుగా శుద్ధ హృదయుడుగా యెహోవా దయాళుడై ఉన్నాడు. ఆయన మన ఎడల దయ చూపాలంటే మనం ఇశ్రాయేలీయులుగా, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మార్పు చెందాలి. రెండవది, శుద్ధ హృదయం కలిగి, లోకం మంచి మనసు, మంచి హృదయం కలిగి ఉండాలి. అప్పుడు మన ఎడల ఆయన దయ చూపిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. అలాగా కాకుండా భక్తుడు ఆసాబు గారు కనుక
ఆ భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడినప్పుడు, బాధపడినప్పుడు, అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు తెలియజేశాడు. భక్తిహీనులు ఎలా ఉంటారు, భక్తి పరులు ఎలా ఉంటారో తెలియజేశాడు. సద్భక్తి చేసిన వాళ్ళు భూలోకంలో శ్రమను అనుభవించిన కదా నిత్యత్వాన్ని అనుభవిస్తారు, నేను తోడుగా ఉంటాను వారికి అని మాట్లాడాడు. అవన్నీ తెలుసుకున్న ఆశ మరలా పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. అయ్యా నేను పొరపడ్డాను, క్షమించాను వాళ్ళ ఏళ్ళను, నేను వాళ్ళని ఆలోచించి వాళ్ళ ఏళ్ళను మచ్చరపడ్డాను, వాళ్ళని ద్వేషించాను, నన్ను క్షమించమని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రత్యక్షత వచ్చింది. అంటే నువ్వు నాకుంటే చాలా అనే ప్రత్యక్షత కోరుకున్నాడు. అది తెలిసిపోయింది. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, వెండి బంగారాలు ఉన్నా, ధనధాన్యాలు ఉన్నా, ఆ బలము ఉన్నా, ఇండ్లు వాకిలు పొలం పుట్టలు ఉన్నా, ఇవన్నీ వ్యర్థమని ఆశాకు అర్థమైంది. భక్తిహీనంగా ఉండటం వ్యర్థం అని అర్థమైంది. భక్తి కలిగి ఉండటమే శ్రేష్టం అనుకున్నాడు. మొదటేమో భక్తి కలిగి సద్భక్తి చేయటం వ్యర్థం అనుకున్నాడు, శుద్ధంగా ఉండటం వ్యర్థం అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన సన్నిధిలో ధ్యానించినప్పుడు అర్థమైంది అవన్నీ కాలు జారించేటువంటి పరిస్థితులు, నిజ నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు భక్తిహీనులు కలుగుతున్నాడు స్థితి అంతా తెలియజేసినప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఆశా భక్తుడు, నీవు ఉంటే నాకు ఆకాశమందు నీవు నాకు ఉండగా భూలోకంలో ఏది అక్కర్లేదని మాట్లాడి అంటున్నాడు కదా. నిన్ను విడిచిన వారిని నువ్వు సంహరిస్తావయ్యా, నిన్ను విడిచి వ్యభిచరించిన వారిని సంహరిస్తావయ్యా అని చెప్పేసి, నీ సన్నిధి నాకు పొందయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నువ్వు నా కుడి చేతి పట్టుకున్నావయ్యా, నా చేయి పట్టుకొని నాకు ఆలోచన చెప్పి నడిపించయ్యా అని దేవుని స్తుతించాడు. అలాగే మనం కూడా ఉండాలని ఆశాపు భక్తుల వలె. ఆశాపు ఆలోచించిన రెండు ఆలోచనలు మనం ఉండకుండా దేవుని సన్నిధిలో కలిగినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండి దేవుడు మనకు తోడుగా ఉంటే చాలని కోరుకోవాలని, దేవుని సన్నిధిని కోరుకోవాలని, ఆయన ఆలోచనతో నడిపించాలని కోరుకోవాలని మనం కోరుకోవాలి. ఆయన క్రియలను ధ్యానించి ఆయన పొందును కోరుకొని ఆయన అద్భుతాలు అనేకులకు వివరించే వారిగా ఉండాలని కోరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి ఆశ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమె చెప్తే అందరూ ఆమె చెప్తే అందరూ ఆమె ప్రార్థన చేసుకుందాం.